హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి సౌదీలో బస్సులు ఉంటాయా ఉండవా? ఎస్, బస్సులు ఉంటాయండి. ఇదే బస్సు. ఇలాంటి బస్సులు చాలా ఉంటాయి. ఓన్లీ సిటీలోనే ఉంటాయండి ఇటువంటి బస్సులు, సిటీ బస్సులు ఇవి. ఎయిర్పోర్ట్లో సిటీల్లో ఉంటాయి. ఇవి ట్రావెలింగ్ ఎలా ఉంటాయి అంటే మాల్స్, మెట్రో స్టేషన్స్ అండ్ ఎయిర్పోర్ట్లు వీటికి అనుసంధానం కలిగి ఉంటాయండి. ఇట్లా తిరుగుతూ ఉంటాయి సిటీ బస్సులు ఇవి. వీటిలో టికెట్ ఎలాగంటే ఒక యాప్ ఉంటుంది ఫోన్లో. ఆ ఫోన్లో యాప్ని యూజ్ చేసుకుని దాని లోపలికి వెళ్ళిన తర్వాత బార్ కోడ్తో స్కాన్ చేసి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఉంటుంది. టికెట్ రేట్ వచ్చేసరికి ₹4, ₹5, ₹10 అలా ఉంటుంది. అంటే మనం వెళ్ళే దూరాన్ని బట్టి అనమాట. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా, ఎక్కడ మాల్కి వెళ్ళాలన్నా, ఏదైనా రోడ్లోకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అది ఉంటుంది అన్నమాట. చూడండి, ఇది బస్సు వచ్చి డౌన్ అయిపోద్ది. ఈ డోర్ల వైపు వచ్చేసరికి డౌన్ అయిపోద్ది. ఆ తర్వాత అది వెళ్ళే టైంకి ఏమవుద్దంటే డోర్లు మూసుకున్న తర్వాత పైకి లేచి చూడండి, పైకి అయిపోయింది. ఇది సిటిజన్స్కి బాగా ఉపయోగపడుతుంది. బాగా ముసలి ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ బస్సు ప్రత్యేకత చూడండి, యూ టర్న్ తీసుకునేప్పుడు యూ షేప్ అయిపోద్ది బస్సు. చూడండి, యూ షేప్ అయిపోద్ది. చూసారా మధ్యలో ఎలా ఉందో? ఎస్, అలా యూ షేప్ అయిపోద్ది. అలా మధ్యలో అలా ఫోల్డింగ్ లాగా ఉంటుంది. అంతేకాదు ఈ బస్సులు వెళ్ళే రూట్ కూడా రెడ్ రూట్ ఉంటుందండి. ఆ రూట్లోనే ఇవి ప్రయాణం చేస్తాయి. సపరేట్గా మామూలు ఏరియాలోకి వచ్చేసరికి ఏమో కారులతో పాటు తిరుగుతాయి. కొన్ని ఏరియాలోకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే వీటికి సపరేట్ రూట్ ఉంటుంది అనమాట. రెడ్ లైన్ ఉంటుంది. ఆ రెడ్ లైన్లోనే ఇవి ట్రావెల్ చేస్తాయి. ఆ రెడ్ లైన్లోకి కార్లు కూడా వెళ్ళకూడదు. కార్లు వెళ్ళినాయి అంటే పక్కన కెమెరాలు ఉంటే ఫోటో తీసేసి మన ఇంటికి మెసేజ్ పంపిస్తుంది, నువ్వు ఫైన్ కొట్టుకురా బాబు అని. ఎందుకంటే వాటి రూట్లోకి మనం వెళ్ళకూడదు, మన రూట్లోకి అవి రాకూడదు. అవి సపరేట్ రూట్లలోకి వెళ్ళినప్పుడు మనం వెళ్ళకూడదు అనమాట. సో ఇవన్నీ ఫోల్డ్ అనమాట. ఈ కంపెనీ వచ్చేసరికి మెర్సిడీస్ బస్ కంపెనీ వచ్చేసరికి ఇవి ఎక్కువగా సిటీలోనే ఉంటాయండి. రియాదు, జిద్దా, మక్కా, మదీనా ఇలాంటి మెయిన్ సిటీల్లో ఉంటాయి ఫోల్డింగ్స్ అనమాట. ఈ ఇంట్లో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది అంటే ఫ్లైట్లో ప్రయాణం చేసినట్టు ఉంటుంది.